డిచ్పల్లి మండలం ప్రజలకు, అధికారులకు, మా ఖాతాదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 ఆదరించండి. సంక్రాంతి సందర్భంగా డిచ్పల్లి మండలం దేవవల్లి గ్రామంలో వీరమల్లు సర్పంచ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ సుమనారెడ్డి గారు హాజరయ్యారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి భోగి మంటలను మన్నించారు. మహిళలకు పోటీలో విజేతలకు బహుమతులను డిచ్పల్లి మండల సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులు ధర్మారం బి సర్పంచ్ గొట్టిపాటి వాసు అందజేశారు. సుద్దపల్లి సర్పంచ్ శ్రీమతి రూపా, సతీష్ రెడ్డి, గంగారం మరియు దేవనగర్ సర్పంచ్ యూసఫ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవనగర్ సర్పంచ్ వీరమల్లు సురేష్ మాట్లాడుతూ మహిళలు అత్యుత్తంగా ముగ్గుల పోటీలో పాల్గొని సంక్రాంతికి పండుగను ఆనందభరితంగా జరుపుకుంటున్నారని, దేవపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. మన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క భోగి మంటలు అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మన గ్రామస్తులందరూ సతీష్ రెడ్డి గారి అధ్యక్ష ఆధ్వర్యంలో అండ్ గుట్టుపాటి వాసు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ విజేతలు, సెకండ్ ప్రైజ్ ఏ పాప ఈరోజు సంక్రాంతి భోగి సందర్భంగా మనకు భోగి మంటలు అనేది వీరమల్లు సురేష్ గారు వెలిగించడం జరిగింది. నేను చూస్తున్నాను ఆల్రెడీ మొన్న గెలిచిన ప్రమాణ స్వీకారం రోజే తన సొంత స్థలాన్ని గ్రామ పంచాయతీ మన మహిళా భవనానికి ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. తన హామీ ఇవ్వకుండా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నాకు సుద్దాపల్లి ఎంతో, దేవపల్లి కూడా అంతే. నాకు 2 కళ్ళు, సుద్దాపల్లి, దేవపల్లి కూడా 2 కళ్ళు. అన్ని విధాలుగా మా వంతు సహాయం సహకారం ఇళ్ళవెల్లా ఉంటాయి. మీరు దేవపల్లి గ్రామ పంచాయతీకి మంచి పరిపాలన అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పండుగ అంతా ఒకే ముగ్గులో కనపడే విధంగా ఆ ముగ్గును తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి 1, 2, 3 ప్రైజెస్ వాటికి ఇవ్వాల్సి వచ్చింది. అన్ని అలా చూస్తే అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడ మనం 1, 2, 3 మాత్రం ఇవ్వగలుగుతాం కాబట్టి అటు సెలెక్ట్ చేసాం. కొంచెం బాధ కలిగిన మీరు మమ్మల్ని
తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే 1 to 3 ఇవ్వగలుగుతాం, 1 to 20 ఇవ్వలేం కాబట్టి అర్థం చేసుకుంటారని మరొకసారి ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న మా అక్క చెల్లెమ్మలకు అందరికీ మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకొక విలేజ్కి ఏమైనా చేయాలని చెప్పి తను చాలా ఆతృతగా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్లీ కూడా తను సర్పంచ్గా గెలిచిన వెంటనే అన్న మా ఫోరం అధ్యక్షుడు అయినావు, మాకు సర్పంచ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెండింగ్లో ఉంది, అది వర్క్ కావట్లేదు అంటే ఆ రోజు మన బాడీ వాళ్ళని తీసుకొచ్చి మన బిడిసి వాళ్ళతో ఎమ్మెల్యే సార్ దగ్గర తీసుకెళ్ళాము. దానికి ఆ రోజు కొన్ని సూచనల సలహాలు కూడా సురేష్ గారికి సార్ ఇచ్చారు. అంటే పని చేయాలి, మనం గెలిచామంటే మన ఊరిని ఒక రోల్ మోడల్ చూపించాలని తనకి గట్టి నిర్ణయం ఉంది. మీరు కూడా సహకరించండి, నా సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏమున్నా కానీ మీకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మరొకసారి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవపల్లి సంస్థలకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలకవర్గ సభ్యులకు, దాన్ని బట్టి మా దగ్గర సెలెక్షన్ చేశాం. ఇంచుమించుగా అలాంటి సెలెక్షన్ ఇక్కడికి వచ్చింది. అలాంటి పాయింట్సే 9 నెలలు కూడా తీసుకున్నారు. కాబట్టి ముగ్గులు అందరూ చాలా బాగా వేశారు. కొన్ని కాన్సెప్ట్లు అక్కడ ఆడపిల్ల రక్షిద్దామనే కాన్సెప్ట్ సమాజానికి ఒక మెసేజ్ తన ఉద్దేశంతో ఆ ముగ్గు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక భోగి మంట ఉంటది. సంతోషము ముగిస్తున్నాం. వాసన భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ సందర్భంగా మా దేవపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడమైంది. దీనికి మాకు ముఖ్య అతిథులుగా అండ్ న్యాయ నిర్ణేతగా ధర్మారం సర్పంచ్ గారు, మండల అధ్యక్షులు, మండల ఫోరం అధ్యక్షులు ఒట్టిపాటి వాసన్న గారు, ఎస్ఐ మేడం సుమనారెడ్డి గారు, రూపా సతీష్ రెడ్డి సుద్దపల్లి సర్పంచ్ గారు మరియు దేవనగర్ సర్పంచ్ యూసుఫ్ గారు, అలాగే వాళ్ళ ఉప సర్పంచ్లతో కలిసి రావడం జరిగింది. ఈ పరిణామం ఎంతో మాకు శుభకరంగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగా మేము భోగిని వెలిగించి ఇక్కడ మా గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతోని పాతవన్నీ ఆ భోగి మంటల్లో వదిలేసి కొత్త దానానికి స్వాగతం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా ఉప సర్పంచ్, మా పాలకవర్గం, మా వీడీసీ సభ్యులు నాకు ఎంతోగానో వెనుకుండి ఇట్లాంటి కార్యక్రమం చెయ్యాలా, మన ఊరినంతా ఒక తాటిపైకి తేవాలా, మంచి ఉద్దేశం కాబట్టి అందరూ కూడా నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి మేము కార్యక్రమాన్ని పెట్టగానే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది వస్తారని అనుకోలేదు. కానీ చాలా మంది, అంటే 20 మంది అని అంటే దాదాపు 40 మంది వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అసలు జడ్జెస్కే అర్థం కాలేదు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలా అన్నంత లెక్కల మా మహిళా సోదరిమణులు అట్లాంటి కళాత్మకమైన ముగ్గులు వేసి జడ్జెస్నే కన్ఫ్యూజ్ చేసినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. మా ఊరిలో ఇంత కళాత్మకంగా ఇంత వేసిండ్రు అన్నట్టు. అది గురించే ఇప్పుడు మా ఊరిలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాంటి పోటీలు ఇదొక ఆనవాయితీగా ఉండాలి. ఊరు పేరు, మా దేవపల్లి పేరు ఎక్కడికి వెళ్ళినామంటే దేవపల్లి అనే విధంగా తలెత్తుకొని చెప్పేటట్టు ఈ కార్యక్రమాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు మాకు మున్ముందు మా గ్రామ ప్రజలు సహకారం అందిస్తారని అందరికీ మరొకసారి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.